సక్సెస్ ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో ఇప్పుడు నన్ను అడగండి, నేను చెప్తాను అని అంటున్నారు మేడం శృతి హాసన్. ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటి హిట్ అవుతుంటే ఆ మజా ఎలా ఉంటుందో నాకు తెలుసు. సేమ్ మ్యాజిక్ రిపీట్ చేయాలని నా వంతు ట్రయల్స్ వేస్తూనే ఉన్నానంటున్నారు హాసన్ డాటర్. శృతి హ్యాపీ డేస్ గురించి మనం కూడా షేర్ చేసేసుకుందాం, వచ్చేయండి. పోస్ట్ కోవిడ్ శృతి హాసన్ కి బీభత్సంగా కలిసొచ్చిందని అంటున్నారు ఆమె కెరీర్ గ్రాఫ్ ని జాగ్రత్తగా గమనించిన వారు. 2021లో క్లాస్ కళ్యాణి ఫ్యాన్స్ కి మాస్ బిర్యానీని వడ్డించేశారు శివంగి శృతి. మాస్ మహారాజ్ తో చేసిన క్రాక్ సినిమానే కాదు, పవన్ కళ్యాణ్ తో నటించిన వకీల్ సాబ్ కూడా ఈ భామకు బాగానే కలిసొచ్చింది. 2022ని కాస్త మిస్ అయినా ఆ గ్యాప్ ని కూడా 2023తో భర్తీ చేసేసింది. వీరసింహారెడ్డితో మొదలైన సక్సెస్ జోష్ ని సలార్ వరకు నాన్ స్టాప్ గా కంటిన్యూ చేశారు శృతి హాసన్. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలనే తేడా లేకుండా అన్ని కాన్సెప్ట్లకు కలర్ యాడ్ చేసే అమ్మాయిగా క్రెడిట్ కొట్టేశారు సిల్వర్ స్క్రీన్ సుగుణ సుందరి. హాయ్ నాన్న ఎంత ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయినా గోవా తీరంలో హీట్ పెంచిన ఘనత మాత్రం శృతి హాసన్దే. నాని, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన హాయ్ నాన్నకు సైలెంట్ గా సైన్ చేసి వండర్ఫుల్ హిట్ అందుకున్నారు శృతి. సెలార్లో డార్లింగ్ పక్కన వావ్ అనిపించి సక్సెస్ స్ట్రీక్ ని సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేశారు. ఈ ఇయర్ ఇప్పటికే ఇనిమేల్ అనే వీడియో సాంగ్ చేశారు. లోకేష్ కనకరాజ్ తో చేసిన ఈ వీడియో ఆల్బమ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు చెన్నై స్టోరీ పేరుతో ఓ ఇంగ్లీష్, తమిళ్ మూవీ చేస్తున్నారు. త్వరలోనే సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం మొదలవుతుంది. సక్సెస్ కూడా నది లాంటిదే, సాగుతూ ఉంటే చూడ్డానికి ఆనందంగా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చేశారు శృతి హాసన్.